ఇదిగో ఈ హారం తీసుకో. ఇది చాలా కాస్ట్లీ హారం. దీన్ని అమ్మి ఆ పార్వతికి ఎంత ఇవ్వాలో, లాయర్కి ఎంత ఇవ్వాలో సెటిల్ చెయ్యి. డబ్బులు ఇస్తావనుకుంటే హారం ఇచ్చావేంటి మనీషా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నీ పుణ్యమా అని నా బ్యాంక్ అకౌంట్ ఎంటీ అయింది. నేను నమ్ముకొని నిండా మునిగిపోయాను. కోర్టులో కేసు ఓడిపోతావని నాకు మాత్రం ఏం తెలుసు మనీషా? అయినా నీకు రాకూడని కష్టం వచ్చింది. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. నా మీద నువ్వు మరీ అంత సింపతి చూపించాల్సిన అవసరం లేదు. ఆ హారం నాది కాదు, లక్కీ కోసం మిత్ర కొన్నది. మిత్రకి తెలియకుండా దాన్ని తీసుకొచ్చేశాను. అంటే దొంగతనం చేశావా? నీ పరిస్థితి మరీ ఇంతలా దిగజారిపోతుందనుకోలేదు మనీషా. ఇది దొంగతనమే, కానీ నా అకౌంట్లోకి రాదు. లక్ష్మీ చెల్లెలు జాను మీదికి తోసేస్తున్నాను. ఓ, ఇది కూడా ప్లానే అన్నమాట. నీ అవసరాన్ని కూడా ఇంకొకరికి ఆపదొచ్చేలా చేస్తున్నావు. నువ్వు చాలా గ్రేట్ మనీషా. ఇది ఇంతటితో ఎండ్ అవ్వాలి సరియు. దీన్ని ఎక్స్టెండ్ చేసి నన్ను టెన్షన్ పెట్టకు. ఈసారి నిన్ను నమ్మను. ఏం చేసినా సొంతగా ప్లాన్ చేసుకుంటాను. నిన్ను నమ్మడం కన్నా నన్ను నేను నమ్ముకోవడం బెటర్. అదేంటి మనీషా, మన ఫ్రెండ్షిప్ ఇంతేనా? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఓకే బాయ్. పాపం మేడం, మీ బెస్ట్ ఫ్రెండ్కి ఎలాంటి బ్యాడ్ టైం తీసుకొచ్చారు. తన బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసి ఆఖరికి డబ్బుల కోసం తను దొంగతనం చేసేలా చేశారు. బ్యాడ్ టైం అంటే ఇది కాదు రాజుగారు. దానికి అసలైన బ్యాడ్ టైం అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. మీరేం చేస్తారు అంటే, ఈ హారం మిత్ర ఏ జ్యువెలరీ షాప్లో అయితే కొన్నాడో అదే షాప్లో అమ్మేయండి. ఆ విషయం మిత్రకి తెలిసేలా చేయండి. అప్పుడు మనీషాకి అసలైన బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. మరి ఈ విషయం మనీషాకి తెలిస్తే? తనే కదా దీన్ని అమ్మి క్యాష్ చేసుకోమంది. మిత్ర దీన్ని ఏ షాప్లో కొన్నాడో మనకి తెలుసు అని మనీషాకి తెలియదు కదా. మీరు సూపర్ మేడం. సొంత ఫ్రెండ్ని నమ్మించి ఎలా మోసం చేయాలో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. రేపు మాపు పోయేలా ఉన్నారు. ఈ ఏజ్లో ఏం నేర్చుకుంటారు కానీ హారం అమ్మడానికి మీరు వెళ్ళకండి. ఇంకెవరినైనా పంపించండి. అలాగే మేడం, అర్థమైంది. హాయ్ మిత్ర. హే కావ్య, హాయ్. హాయ్. వాట్ అ సడన్ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? అబ్రాడ్ నుంచి ఎప్పుడు వచ్చావు? హ్యాపీ గోయింగ్. వాట్ అబౌట్ యూ? చాలా ఇయర్స్ నుంచి కాంటాక్ట్లో లేవు. గుడ్. డాడ్ బిజినెస్ చూసుకుంటున్నాను. వాట్ అబౌట్ మ్యారేజ్? పై తను 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 నా వైఫ్ భాగ్యలక్ష్మి. వావ్, అందమైన పెళ్ళాన్నే పట్టేశావు మిత్ర. హాయ్ లక్ష్మి గారు, నైస్ టు మీట్ యూ. ఐఎమ్ శ్రావ్య. హలో. మీరు చాలా లక్కీ. ఎందుకో తెలుసా? మిత్ర మా కాలేజ్ హీరో. మీరు ఫీల్ అవ్వనంటే ఒక విషయం చెప్తాను. నాతో సహా చాలా మంది గర్ల్స్ మిత్రని ట్రై చేశారు, బట్ ఆ ఛాన్స్ మీకు దొరికింది. కంగ్రాట్స్. సారీ, నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. యూ క్యారీ ఆన్ మిత్ర. బాయ్ లక్ష్మి గారు. బాయ్ మిత్ర. బాయ్. శ్రావ్య ఫస్ట్ నుంచి తను ఎప్పుడు అంతే, ఎప్పుడు మోడర్న్ డ్రెస్లో వేసుకుంటుంది. కాలేజ్లో క్వీన్ అనేవాళ్ళు. మోడర్న్ డ్రెస్సుల్లో నువ్వు కూడా స్టైలిష్గానే ఉంటావు అనుకో. నేను మోడర్న్ డ్రెస్ వేసుకోవడం మీరెప్పుడు చూసారు? జేఎంఆర్ గారి డాక్టర్
ఎక్స్క్యూజ్ మీ, నేను రాముణ్ణే. తమరే రకరకాల అవతారాలు ఎత్తారు. సరే, కాఫీ తాగారు కదా, వెళ్దామా లేక లంచ్ కూడా ఇక్కడే తింటారా? లేదు, షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. షాపింగ్ ఏంటి? కోర్టులో నా తరపున వాదించి లక్కీ నాకు దూరం అవ్వకుండా చేసావు. అందుకే నీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు అవేమీ వద్దులేండి. హలో, నువ్వు గిఫ్ట్ తీసుకుంటావా అని అడగలేదు, నేను ఇస్తాను అంటున్నాను. జస్ట్ ఫాలో మీ. చెప్తే వినరు కదా. ఏమైంది మనీషా? హారం సరియోకి ఇచ్చేసావా? ఇచ్చాను. దాంతో తెగతింపులు కూడా చేసుకుని వచ్చాను. అయితే తాళాల నాటకం మొదలు పెడదామా మరి? నేను ఆపినా మీరు ఆగేలా లేరుగా. పదండి, స్టార్ట్ చేద్దాం. అమ్మా జాను, ఆ మావయ్య. కాస్త కాఫీ తీసుకురామా. సరే మావయ్య. బావుగారు, బీరువా నుంచి డబ్బులు తీసావా? బీరువా తాళాలు కనిపించట్లేదు బావుగారు. కనిపించకపోవడం ఏంటమ్మా? ఆ తాళాలు నీ దగ్గరే కదా ఉండాలి. ఉదయం కూడా నా దగ్గరే ఉన్నాయి, తర్వాత అసలు కనిపించట్లేదు. వాటి గురించి ఇందాకటి నుంచి నేను మనిషి ఇల్లంతా వెతుకుతూనే ఉన్నా. ఏ జాను, ఆ తాళాలు నువ్వేమైనా తీసావా? ఏ తాళాలు? బీరువా తాళాలు. అవి నా దగ్గర నుంచి మీరే తీసుకున్నారు కదా. ఆ తర్వాత ఎలాగైనా నా దగ్గర నుంచి ఆ తాళాలు నువ్వు తీసుకుంటానని చెప్పావు కదా. నేనేదో మాట వరుస కంటే నిజంగా తీసుకున్నాను అనుకుంటున్నారా? తను నీ కోడలమ్మా. నీకు చెప్పకుండా, నీకు తెలియకుండా తను తాళాలు ఎలా తీసుకుంటుంది? అంటే ఈ అత్తాకుడుల మధ్య టామ్ అండ్ జెర్రీ గొడవ నడుస్తుంది అంకుల్. నేనేదో సరదాగంటే అత్తయ్యకి తెలియకుండా తాళాలు ఎలా తీసుకుంటాను మనిషా? మనీషా తీయలేదు, బావగారు తీయరు, నువ్వు తీయలేదు అంటున్నావు. మరి తాళాలెక్కడికి పోయాయి? అసలే బీరువాలో చాలా డబ్బు, ఎన్నో నగలు ఉన్నాయి. అవి బీరువాలో భద్రంగా ఉన్నాయో లేవో? ఏమంటున్నావమ్మా దేవయాని? దేవయాని, నీ దగ్గరున్న తాళాలు పోయాయంటే మీదే కదా బాధ్యత. ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, ఇల్లంతా వెతుకు. ఆంటీ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో, లేక ఎవరైనా కావాలని తీసుకున్నారో ఏమీ తెలియడం లేదు అంకుల్. బీరువాలో ఉన్న నగలు, డబ్బులు ఏవైనా పోయుంటే ఏంటి పరిస్థితి? ఎవరినైనా పిలిపించి బీరువాని తెరిపించండి బావగారు, చూద్దాం. ముందు తాళాలు వెతకండి, అవి దొరక్కపోతే అప్పుడు చూద్దాం. పదండి. అలాగే. వీళ్ళు మళ్ళీ నా మీదేమీ ప్లాన్ చేయలేదు కదా. राम राम मित्रा जी, आइए आइए. ఎలా ఉన్నారు సేఫ్జీ? అచ్చా హై, మీరు మమ్మల్ని మర్చిపోయారు, మా షాప్కి రావట్లేదు. ఇప్పుడు వచ్చాంగా. మేడం గారికి మంచి గిఫ్ట్ కొన్నారు. నమస్తే మేడం జీ. నమస్తే. ఏం కావాలో చెప్పండి, మా షాప్లో అన్నీ ఉన్నాయి. అయ్యే అయ్యే. బయటియే. చెప్పండి, ఏం చూపించమంటారు? ఒక 7-8 పాపకి మంచి రింగ్ చూపించండి. ఠీకే. నేను గిఫ్ట్ కొంటానన్నది నీకు. నాకెందుకండి, లక్కీ కొనండి. ఆడపిల్లకి నగలుండాలి. లక్కీకి చాలా కొన్నాను, నీకోసం ఏం తీసుకోవా? లక్కీయే నాకు గిఫ్ట్ అండి. తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. సేట్జీ, 2 రింగ్స్ చూపించండి, ఒకటి పాపకి, ఒకటి బాబుకి.
బాబు ఎవరండి? జున్నుకి. అయినా వాడికి రింగ్ ఎందుకండి? నువ్వు లక్కీ సంతోషాన్ని చూస్తున్నావు, నేను జున్ను సంతోషాన్ని చూడాలనుకుంటున్నాను. చిన్నపిల్లల రింగులు ఉదర్ హై అయ్యే రండి. ఇదిగో చెప్పింది గుర్తుంది కదా, నేను ఇచ్చిన హారం తీసుకెళ్ళి దానికి ఎంత వస్తే అది డబ్బు తీసుకురా, బేరం ఆడకు. అలాగే సార్. జాగ్రత్త. మీరేం కంగారు పడకండి, ఇలాంటివి ఎన్నో అమ్మాను. వెళ్ళే. అలాగే సార్. మిత్ర గారు, జున్ను గాడికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టమండి. స్వామి ఉన్న డాలర్ గాని రింగ్ గాని తీసుకుందాం. నీ ఇష్టం లక్ష్మి. జున్నుకేం తీసుకుంటావో లక్కీకేం తీసుకుంటావో అంతా నీ చాయిసే. నేను బిల్లు మాత్రమే పే చేస్తాను. సేట్ గారు, ఆంజనేయ స్వామి ఉన్న డాలర్స్ని రింగ్స్ని చూపించరా? నమస్తే సేటు. ఏమీ కావాలి? ఈ నగ అమ్మడానికి తెచ్చాను. చాలా ఖరీదులాగా ఉందే. ఇది నీకు ఎక్కడిది? నాదే సేటు. నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి, అందుకే. ఎంత కావాలి? ఎంతో కొంత ఇప్పించండి. ఈ 2 ప్యాక్ చేయండి. నీకు కూడా తీసుకో లక్ష్మి. వద్దండి. తీసుకోండి మేడం, మిత్రా సార్ అంతగా చెప్తున్నారు కదా. ఇంకోసారి ఎప్పుడైనా తీసుకుంటానులేండి. రారా వివేక్, ఇంట్లో ఏం జరిగిందో చూడు. నువ్వు ఒక్కడవే వచ్చావేంటి వివేక్? మిత్రా లక్ష్మి ఎక్కడా? అన్నయ్య వదిన ఆఫీస్కి రాలేదు పెదనాన్న. బయట ఏదో క్లయింట్స్తో మీటింగ్ ఉంటే వెళ్ళారు. ఇంతకీ బీరువా తెరిచి చూసారా? ఎలాగోలా కష్టపడి తెరిచాం, వచ్చి చూద్దురా. డబ్బులు నగలు అన్నీ ఉన్నాయి కదా, ఏం పోలేదు కదా? అన్నీ చెక్ చేశారా? అన్ని చెక్ చేసాంరా, ఒక్క హారం తప్ప అన్ని ఉన్నాయి. ఏ హారం? లక్కీ కోసం మిత్ర కొన్న హారం. అదంటే మిత్రకి చాలా ఇష్టం. ఇప్పుడు మిత్ర వస్తే ఏం చెప్పాలో ఏంటో. అన్నీ ఉండి అదొక్కటే పోవడం ఏంటి? అదే నాకు డౌట్గా ఉందిరా. ఏముంది బావుగారు, అన్నీ తీసుకుంటే డౌట్ వస్తుందని ఆ ఒక్క హారం తీసుకొని ఉంటారు. అసలే ఆ హారం చాలా కాస్ట్లీది. ఆ ఒక్కటి అమ్మితే సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. నా వంక చూసి మాట్లాడుతున్నారేంటి? ఆ తాళాల గురించి నాకు తెలియదని చెప్పాను కదా. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటావేంటి? అయినా తాళాల కోసం నువ్వు ఆశపడ్డం నిజం కాదా? ఆశ పడిగితే అడిగి తీసుకుంటాను కానీ దొంగతనం చేస్తానా? మీకంతగా డౌట్గా ఉంటే వెళ్ళి మా గదిలో వెతకండి. కరెక్ట్, వెళ్ళి ఆ పని చేద్దాం. అదేంటి, నువ్వు కూడా జానుని అనుమానిస్తున్నావా? అనుమానం కాదు పెదనాన్న, మా పెళ్ళైనప్పటి నుంచి అమ్మకి జానుకి పట్టం లేదు. ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు తాళం విషయంలో గొడవ పడుతున్నారు. ఆ తాళాలు మా గదిలో ఉన్నాయో లేదో చూస్తే అసలే గొడవ ఉండదు కదా. గొడవ పడుతుంది వాళ్ళండి, నేను కాదు. జాను, నువ్వో వాళ్ళో విషయం ఈరోజు తేలిపోవాలి. పద. ఏం చూస్తారు మన రూమ్లో? మీరు కూడా నన్ను దొంగ అనుకుంటున్నారా? ఇందాక నువ్వే కదా నీ రూమ్లో వెతుక్కోండన్నా. వెతికితే విషయం తెలిసిపోతుందని వివేక్ కూడా అంటున్నాడు కదా.
పదండి చూద్దాం. అనవసరంగా వాదన ఎందుకు, వదిలేయండి. లేదు పెదనాన్న, ఈరోజు వీళ్ళ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. పదమ్మా. రండి రండి రండి, అందరూ ఒకేసారి అన్ని చోట్ల వెతికేసేయండి. మనీషా, నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తాను. అందులో నా గాజులు తప్ప ఇంకేమీ లేవు. మరి ఇవేంటే? ఇవి బీరువా తాళాలే కదా? అవునా ఆంటీ, బీరువా తాళాలే. తాళాలు ఇక్కడున్నాయంటే ఆ హారం కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఇవి ప్యాక్ చేసి సార్కి ఇచ్చేయి. ఈ హారమేంటి బేటా? అది డాడీ. మిత్ర సాబ్, మీ పాప కోసం మా షాప్లో కొన్న హారం కదా ఇది? అవును, ఇది మా లక్కీ కోసం కొన్నాను. మా ఇంట్లో ఉన్నది మీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పు, ఇది నీకు ఎవరు ఇచ్చారు? ఇందాక ఒక అతనొచ్చి దారిలో దొరికింది అని అమ్మాడు. ఎవరు పడితే వాళ్ళొచ్చి అమ్మితే కొంటావా? నగలు తీసేసుకుంటావా? బుద్ధుందా లేదా నీకు? సారీ డాడీ. ఈ హారం బీరువాలో ఉండాలి కదండి, అసలు బయటికి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు. హలో, ఏంటి మీరు చెప్పేది? ఎప్పుడు జరిగింది ఇదంతా? నేను లక్ష్మి వస్తున్నాను. ఏమైందండి? జాను అలాంటిది కాదండి. చిన్నత్తయ్య గారికి చెప్పకుండా బీరువా తాళాలైతే అస్సలు తీసుకోదు. ఏం జరిగిందో ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. హారం అయితే దొరికింది కదా. సేట్ గారు, ఇది మా హారమే. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎవరో తీసుకొచ్చారు. దీనికి కూడా బిల్ వేయండి. వద్దు సాబ్, ఈ హారం ఎవరో దొంగతనంగా అమ్మితే మా వాడు తీసుకున్నాడు. ఆ దొంగ ఎవరో మేము పట్టుకొని పోలీసులకు అప్పచెప్తాం. మీరు రింగుకు మాత్రమే డబ్బులు ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. దొరకనంత వరకు దొర, దొరికిన తర్వాత దొంగ అన్నారు. కానీ దొరికిన తర్వాత కూడా దొరలా సైలెంట్ గా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను. దేవయాని, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఊరికే నిందల వేయడం మంచిది కాదు. ఇంకా ఏం తెలియాలి అంకుల్? బీరువా తాళాలు జాను రూమ్ లో దొరికాయి కదా. ఆ తాళాలు నా రూమ్లోకి ఎలా వచ్చాయో, ఎవరు నా బ్యాంగిల్ బాక్స్లో పెట్టారో నాకు బాగా తెలుసు. అంటే నేనే ఆ తాళాలు నీ బ్యాంగిల్స్ బాక్స్ లో వేసానంటావా? అనడం కాదు, అదే నిజం.